చేస్తామంటే లైవే పెట్టాలి. అప్పుడు మన సీనా తర్వాత కొంతమంది హైదరాబాద్లో కళాకారులు ఎవరో తెలుసుకున్నట్టు అక్కడ జరుగుతాను, కానీ మన ఊరికి హిందూపూరి పల్లె వరకు ట్రాక్ అనేది వచ్చారు కదా. అప్పుడు ఒక ట్రాక్ వేసుకోవాలంటే 200 రూపాయలు వాడికి అకౌంట్లోకి వేస్తే బ్యాంకులో వెళ్ళి ఒక పాటకి మారే ఫస్ట్ ప్రోగ్రాము మనస్వి స్కూల్లో చేసిన. కళాకారుల ఐక్యవేదిక నూతన కమిటీ ఎంపిక. హిందూపురం పట్టణంలోని కళాకారుల ఐక్యవేదిక కార్యాలయం నందు నూతన కమిటీని ఆదివారం సాయంత్రం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా బి అంజప్ప, గౌరవ సలహాదారుగా మల్లేష్, అధ్యక్షులుగా పి శివకుమార్, ఉపాధ్యక్షులుగా కెకే శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా మిలిటరీ చలపతి, సహాయ కార్యదర్శిగా సంపూర్ణమ్మ, కోశాధికారిగా ఎస్టీ దాసప్ప, ప్రోగ్రాం ఆర్గనైజర్గా దయానంద్, వీరితో పాటు డైరెక్టర్లుగా టి కృష్ణయ్య శెట్టి, యు గంగాధరప్ప, రామలక్ష్మమ్మ, రామ, సుజల, కె దేవి, ఎర్రప్ప, జి శ్రీనివాసులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ గంగప్ప, భగీరథి టెక్స్టైల్స్ అధినేత నవీన్ చంద్ర, సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీధర్ గౌడ్, ఘంటసాల కమిటీ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆర్వి మెలోడీస్ రాజు, సిరికల్చర్ శంకరప్ప, రాజలక్ష్మి మోహన్, కె మాలప్ప, అభినయ ఎన్టీఆర్ స్వామి పాల్గొని ప్రసంగించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాకారులు ఐక్యతలో అందరూ కలిసికట్టుగా ఉండి ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా తెలిపారు. కళాకారులు వివిధ కళలను ప్రాక్టీస్ చేసుకునేందుకు భవనం ఏర్పాటు చేసిన కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు నరేష్కి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో నూతనంగా వచ్చే కళాకారులను ఆదరించి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కమిటీ సభ్యులందరూ కృషి చేయాలని అన్నారు. హిందూపురం పట్టణంలో కళాకారులకు ఒక కళాక్షేత్రం కూడా లేదని, పట్టణంలోని అన్ని కళాకారుల కమిటీ సభ్యులు కలిసి రాజకీయ ప్రజా ప్రతినిధులతో అధికారులతో మాట్లాడి కళాక్షేత్రం భవనం నిర్మించుకునేందుకు ప్రయత్నించాలని కోరారు. దీనికోసం తమ వంతు సహకారం అందిస్తామని వక్తలు పేర్కొన్నారు. అంతకుముందు కళాకారుల ఐక్యవేదిక ఉపాధ్యక్షులు అంజప్ప మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షులుగా కొనసాగుతూ ఎంతో మంది కళాకారులను ప్రోత్సహిస్తూ వివిధ కళలను ప్రదర్శించేందుకు వేదికలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎంతో మంది నూతన కళాకారులకు శిక్షణ అవగాహన కల్పిస్తూ ఐక్యవేదికకు గుర్తింపు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.